అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన యొక్క దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కేంద్ర ప్రభుత్వం ఊహించని శుభవార్త అయితే ప్రకటించిందండి. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి రూ. 1,00,000 రుణమాఫీకి సంబంధించి ఎట్టకేలకు మన యొక్క కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, అలాగే వ్యవసాయ శాఖ మంత్రి ఇప్పుడిప్పుడే మనకు ఊహించిన శుభవార్త అయితే ప్రకటించారు. సో మనకు ప్రస్తుతం జరుగుతున్నటువంటి పార్లమెంటు సమావేశాల్లో కూడా దీనికి సంబంధించి బిల్లు అయితే ప్రవేశపెడుతూ మనకు రుణమాఫీకి సంబంధించి ఫైనల్‌గా 5 కొత్త రూల్స్‌నైతే ప్రవేశపెట్టారు. ఈ 5 కొత్త రూల్స్‌కి ఎవరైతే అనుకూలంగా అర్హత సాధిస్తారో వారికి మాత్రమే ఈ రుణమాఫీ డబ్బులు వర్తిస్తాయని మన యొక్క కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రస్తుతం ఉన్నటువంటి ఈ యొక్క 5 రూల్స్ ఏంటి? ఎప్పటినుంచి మనకి ఈ పథకాన్ని ప్రారంభించబోతున్నారు? రైతులకు ఈ పథకాన్ని ఎప్పటినుంచి, అంటే ఎలాంటి రైతులకు ఇస్తారు? ఎవరెవరికి ఇస్తారు? మనకు ఒకే విడతలో రూ. 1,00,000 డబ్బులొస్తాయా? లేకపోతే విడతల వారీగా విడుదల చేస్తారా? ఏ అంశాల ఆధారంగా ఎలిజిబిలిటీని మనకు చెక్ చేస్తారు? ఈ విషయాలన్నీ కూడా ఈ వీడియోలో నేను మీకు క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. దయచేసి వీడియోని స్కిప్ చేయొద్దు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పూర్తిగా వీడియోని చూడండి. ఈ వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్‌లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్‌ని మీరు క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ సింబల్‌ని ఆల్ పైన ట్యాప్ చేశారనుకోండి, ఎప్పటికప్పుడు రైతులకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి వచ్చిన వెంటనే ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా అందరికంటే ముందుగా నేను మీకు వీడియోస్ అనేది చేసి తెలియచేస్తాను. కాబట్టి వెంటనే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే బెల్ సింబల్‌ని ఆల్ పైన క్లిక్ చేసుకోండి. అలాగే మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌లో ఎవరైనా రైతులుంటే వాళ్ళకి కూడా ఈ వీడియోని అయితే మీరు షేర్ అయితే చేయండి. దయచేసి వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక వీడియోలోకెళ్ళి పూర్తి వివరాలు కనుక చూస్తే, ప్రస్తుతం మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అనేక రకాల సంక్షేమ పథకాలను రైతుల కోసం తీసుకువచ్చి అమలు చేస్తూ ఉంది. వాటిలో చాలా ప్రాముఖ్యమైన పథకాలు ఉన్నాయండి. మన యొక్క కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ మాన్ ధన్ యోజన అనే పథకాన్ని కూడా రైతులకు ప్రతి నెలకి రూ. 3,000 చొప్పున గరిష్టంగా అయితే పంపిణీ చేసే విధంగా ఒక పథకాన్ని అయితే ప్రవేశపెట్టింది. ఇది ప్రధానమంత్రి మాన్ ధన్ యోజన పథకం అన్నమాట. కిసాన్ మాన్ ధన్ యోజన. ఇది చాలామందికి తెలియదు. మనం వయసులో ఉన్నప్పుడు 18 ఏళ్ల నుండి మనం కొంచెం ప్రీమియం అనేది కట్టుకుంటూ వస్తే, తరువాత 60 సంవత్సరాల తర్వాత రిటైర్డ్ అయిన తర్వాత మనకు ఈ పథకం కింద, అంటే ఆ రిటైర్డ్ అంటే మనకు గవర్నమెంట్ జాబ్ అని కాదు. సో 60 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత రైతుకి ప్రతి నెలలో రూ. 3,000 చొప్పున మనకు పంపిణీ అయితే చేస్తుంది మన యొక్క కేంద్ర ప్రభుత్వం. ఇది ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన, అలాగే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి. ఇవి చాలా ప్రాముఖ్యమైన పథకాలు. సో వాటిలాగానే, ఎందుకనంటే వాటితో మన యొక్క కేంద్ర ప్రభుత్వం చెప్తుందంటే, సో కరువు వచ్చినా, అది ఎన్ని రకాల యుద్ధాలు వచ్చినా, ఎంతలాంటి ఇబ్బందులు వచ్చినా సరే మనకు అమలు చేసే పథకాలలో ఏదైనా ఉందయ్యా అని అంటే అది పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనే. సో ఆ పథకం, అది కరువు కాదు, ఖడ్గం కాదు, ఏదైనా రాని ఆ పథకం మాత్రం ఖచ్చితంగా డబ్బులైతే 100% కేంద్ర ప్రభుత్వం కరోనా టైంలో కూడా రిలీజ్ చేసింది. సో ఇది మనకు చాలా అంటే చాలా బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు అనమాట. సో అదే తరహాలో రైతులకు పెట్టుబడి సాయాన్ని ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయాన్ని అయితే ప్రతిపాదించింది. నిన్న జరిగినటువంటి కేంద్ర కేబినెట్ సమావేశంలో భాగంగా, మరియు మనకేదైతే పార్లమెంట్ ఉందో, సో యొక్క పార్లమెంట్లో కూడా దీనికి సంబంధించి బీజేపీ పార్టీలకు సంబంధించినటువంటి ఎంపీలు, అలాగే మనకు ఆర్థిక శాఖ మంత్రి మరియు కేంద్ర మంత్రులతో సహా సో చాలామంది అయితే మనకు దీనికి సంబంధించి సుముఖత అయితే తెలిపారనమాట. సో ఏంటి అనంటే, రూ. 1,00,000 వరకు రుణమాఫీకి సంబంధించి మన యొక్క కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం పర్యావరణ పరిస్థితులు, అంటే వాతావరణంలో భయంకరమైనటువంటి మార్పులు, సో నైరుతి రుతుపవనాలు కొన్ని ప్రాంతాల్లో పడుతున్నాయి వర్షాలు, కొన్ని ప్రాంతాల్లో వర్షాలు అనుకున్నంత స్థాయిలో రావట్లేదు. సో ఈ యొక్క వర్షాల వల్ల ఈసారి రైతులకు పంట దిగుబడి అనేది తక్కువ వచ్చే అవకాశం ఉంటుందని కేంద్ర ప్రభుత్వం భావించి, వారిని అప్పుల పాలు కాకుండా ఆర్థిక పరంగా ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం సరికొత్త విధానంలో రూ. 1,00,000 వరకు రుణమాఫీ స్కీమ్ని అయితే అమలు చేయబోతుంది. ఇప్పటికే కొన్ని బీజేపీ పాలిత ప్రాంతాలలో, అంటే బీజేపీ రాష్ట్రాలలో, అంటే బీజేపీ గెలిచి సీఎంగా ఉన్నటువంటి రాష్ట్రాలలో ఈ యొక్క రుణమాఫీ పథకాన్ని అయితే అమలు చేస్తున్నారు, గుజరాత్ అలాంటి ప్రదేశాల్లో. సో ఈ రుణమాఫీ అనేది మనకు ఏ విధంగా వర్తిస్తుందంటే, మన యొక్క కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేస్తుంది. సో మీ రాష్ట్రంలో ఎంతమంది అర్హులు ఉన్నారు, మీ రాష్ట్రంలో ఎవరెవరు ఈ పథకాలకి అర్హత కలిగి ఉన్నారు, ఆ రైతుల యొక్క లిస్ట్ అనేది మాకు సబ్మిట్ చేస్తే మేము కూడా వెరిఫై చేసి అనంతరం వాళ్ళకి అర్హత ఉంటే ఖచ్చితంగా ఈ యొక్క రుణమాఫీకి సంబంధించినటువంటి డబ్బులు విడుదల చేస్తామని సో ప్రకటిస్తారనమాట.
అయితే ఈ యొక్క పథకానికి సంబంధించి ముఖ్యంగా 5 కొత్త రూల్స్‌నైతే ప్రవేశపెట్టింది మన యొక్క కేంద్ర ప్రభుత్వం. ఈ 5 రూల్స్‌కి అనుకూలంగానే అర్హులనైతే గుర్తిస్తారు. ఈ 5 రూల్స్‌లలో మీరు ఏ ఒక్కటి మిస్ అయిపోయినా మీకు ఈ పథకానికి సంబంధించిన రుణమాఫీ వర్తించదు. సో, వాటిలో మనకు మొట్టమొదటిది చూస్తే మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తుందంటే 5 ఎకరాల కంటే భూమి తక్కువ ఉన్న రైతులకు మాత్రమే మేము ఈ రుణమాఫీ డబ్బులు ఇస్తాం కానీ 5 ఎకరాల కంటే ఎక్కువ ఉన్న వారికి ఒక్క రూపాయి కూడా ఇవ్వమని చెప్పేసి ఖచ్చితంగా తేల్చి చెప్పింది. ఇది మొట్టమొదటి రూల్ అనమాట. ఇక రెండవ రూల్ వచ్చేసి కుటుంబంలో ఒకరికంటే ఎక్కువ మంది రైతులు ఉన్నారా లేదా అనేది చెక్ చేస్తుంది. కుటుంబంలో ఒకవేళ ఒకరికంటే ఎక్కువ మంది రైతులుంటే ఈ రుణమాఫీ ఒకరికి మాత్రమే వర్తిస్తుంది కాబట్టి కుటుంబంలో అంటే మీరు కుటుంబం అంటే మా కుటుంబంలో ఒక ఇద్దరు రైతులున్నారు ఓరికేం తెలుస్తుందని మీరు అనుకోవచ్చు. సో, కుటుంబాన్ని ఎలా తీసుకుంటుందంటే మన యొక్క కేంద్ర ప్రభుత్వం రేషన్ కార్డ్‌ని ఒక యూనిట్‌గా పరిగణలోకి తీసుకుంటుంది. రేషన్ కార్డ్‌లో ఎంతమంది ఉంటే అంతమంది కూడా కుటుంబం కిందే ఉంటారనమాట. సో, కాబట్టి ఒకే రేషన్ కార్డ్‌లో ఇద్దరు రైతులు గానికి, ముగ్గురు రైతులు గాని ఉంటే వాళ్ళలో ఒకరికే వస్తుంది. ఒకవేళ మీరు ముగ్గురు గనక అప్లై చేశారంటే మీ ముగ్గురికి రాకుండా ఆపేస్తుంది. సో, కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత మనకు మూడో రూల్ వచ్చేసి మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తుందంటే బ్యాంకులో క్రాప్ లోన్ అనేది తీసుకొని సకాలంలో తిరిగి చెల్లిస్తూ రెన్యువల్స్ అనేది చేసుకుంటూ ఉంటారో వారిని ప్రధానంగా మనం తీసుకోవాల్సి ఉంటుంది అని చెప్పేసి చెప్తుంది. సో, బ్యాంకర్లు నష్టపోకుండా ఈ నిర్ణయాన్ని అయితే మనకు ప్రతిపాదించిందనమాట. సో, ఇది కూడా మనకు పరిగణలోకి తీసుకుంటారు. తర్వాత మనకు మరి ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే వెబ్ ల్యాండింగ్ అండి. సో, ఈ యొక్క వెబ్ ల్యాండింగ్ కలిగినటువంటి రైతులకు మాత్రమే ఈ పథకానికి సంబంధించిన డబ్బులైతే వస్తాయి. మిగిలిన వారికి ఒక్క రూపాయి కూడా రాదు. వెబ్ ల్యాండింగ్ అంటే ఆధార్ కార్డ్‌తో పట్టాదార్ పాస్‌బుక్‌కి లింక్ అనేది చేసుకోవాలి. వెబ్ ల్యాండింగ్ గురించి మీకు తెలియకపోతే కింద కామెంట్ చేయండి. ఖచ్చితంగా దాని గురించి కూడా నేను మీకు మరో వీడియో అయితే చేస్తాను. ఇక లాస్ట్ అండ్ ఫైనల్‌గా ఐదవ రూల్ వచ్చేసి ఫార్మర్ రిజిస్ట్రేషన్. సో, ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ అనేది కలిగి ఉన్న వారికి మాత్రమే మన యొక్క కేంద్ర ప్రభుత్వం రుణమాఫీని అయితే అమలు చేయాలని ఫైనల్ డెసిషన్ తీసుకుంది. సో, ఈ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి ఈ రుణమాఫీ అనేది మనకు 4 విడతల్లో విడుదల చేసేందుకు సిద్ధమైంది. తొలి విడత కింద రూ. 25,000. సో, రెండో విడత కింద మరొక 25,000, మూడో విడత కింద మరొక రూ. 25,000 చొప్పున, అలాగే నాలుగో విడత కింద కూడా విడుదల చేస్తారు. సో, ఈ డబ్బులంతా కూడా మనకు ఎప్పటి నుంచి ఎప్పటి లోపల పడతాయి అంటే మనకు ఆర్థిక సంవత్సరం 2026 ఆర్థిక సంవత్సరం అనేది ఇప్పుడు స్టార్ట్ అయింది కదా! సో, ఇప్పటి నుంచి వచ్చే 2027 మనకు మార్చి నెలకంతా కూడా ఈ యొక్క పథకానికి సంబంధించి రుణమాఫీ డబ్బులనేది ఒక్క విడత కూడా బ్యాలెన్స్ అనేది లేకుండా నీట్‌గా వాళ్ళందరికీ కూడా ఆర్థిక సంవత్సరం ఎండ్ అయ్యే లోపల దీనికి సంబంధించినటువంటి నిధులను కూడా మనకు విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వం భావించింది. ఇప్పటివరకు చూసుకున్నట్లయితే దాదాపు 9 కోట్ల మంది రైతులు అర్హులున్నారు. ఈ 9 కోట్ల మందికి బడ్జెట్ ఎంత అవుతుంది? సో, మనకు ఒక విడతలో డబ్బులు విడుదల చేయాలంటే మనకు ఎంత బడ్జెట్ అనేది పడుతుంది? కేంద్ర ప్రభుత్వం పైన ఎంత బడ్జెట్ అనేది ఆర్థిక భారం అనేది పడుతుంది? సో, ఈ యొక్క అంశాలన్నింటిని కూడా పరిగణలోకి తీసుకోవాలని ఒక కమిటీనైతే ఏర్పాటు చేసింది కేంద్ర ప్రభుత్వం. ఈ కమిటీ ఆధ్వర్యంలోనే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు జీవోలు, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు కూడా జారీ చేస్తారు. రాష్ట్ర ప్రభుత్వాల పనేంటంటే వాళ్ళకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా ఎంతమంది రైతులున్నారు, ఎంతమందికి అర్హతలున్నారు, ఇలాంటివన్నీ కూడా. సో, చాలామంది ఏం చేస్తున్నారంటే వ్యవసాయానికి కాకుండా వ్యవసాయేతర పనులకు భూమిని వాడుతూ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి డబ్బులు, అలాగే ఈ యొక్క రైతులకు సంబంధించి ఇచ్చే రుణమాఫీ డబ్బులను కూడా పొందాలని చాలామంది ప్రయత్నిస్తుంటారు. కానీ అలాంటి వాటిలకి అంటే ఎక్కడా కూడా మోసానికి తావు లేకుండా కేంద్ర ప్రభుత్వం సరికొత్త విధానంలో అర్హులకు సంబంధించి అర్హత ప్రమాణాలను నిర్దేశించాలని కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి కొత్త కమిటీ ఏదైతే ఉందో ఆ కమిటీ ఆధ్వర్యంలో ఇప్పుడు శాటిలైట్ సర్వే అనేది నిర్వహించబోతున్నారు. ఈ శాటిలైట్ సర్వే అనేది సో, మనకు ఒక దగ్గర కూర్చొని సింపుల్‌గా మనకు ఆన్‌లైన్‌లో మన యొక్క భూమిలో ఏమేస్తున్నారు ఈజీగా చూస్తారనమాట వాళ్ళు. సో, మన భూమి అనేది ఒకవేళ మన సర్వే నెంబర్‌లో ఏదైనా ఇల్లులు ఉన్నాయనుకోండి, మనకు పట్టాదారు పాస్‌బుక్ ఇచ్చి ఒక 5 ఎకరాల పొలం ఉందనుకోండి, 5 ఎకరాల పొలంలో మనం అపార్ట్మెంట్లు లేపేసామనుకోండి రియల్ ఎస్టేట్ కింద, సో, అది వాళ్ళకి తెలిసిపోతుంది. సో, అప్పుడు ఆటోమేటిక్‌గా సర్వే నెంబర్‌ని బేస్ చేసుకున్నటువంటి ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఎలిజిబుల్ లిస్ట్‌లో వాళ్ళ పేర్లు తొలగిస్తారు. సో, కాబట్టి
ఎవరైతే జెన్యూన్‌గా అర్హత సాధించినటువంటి రైతులు ఉంటారో వారికి మాత్రమే ఈ పథకానికి సంబంధించిన డబ్బులు వస్తాయి. మిగిలిన వారికి ఒక్క రూపాయి కూడా రాదు. సో ఇదండి మనకు ఫైనల్‌గా ఈ పథకం కింద అర్హత కలిగినటువంటి వారందరికీ ఈ నెలాఖరులో గానీ, లేదా వచ్చే నెల మొదటి వారంలో గానీ ఎలిజిబుల్ లిస్ట్ అయితే ఫైనల్ ఎలిజిబుల్ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారు. సో మనం ఇంతవరకు అప్లై చేసుకోలేదా కదా బ్రదర్! అప్లై చేసుకోకుండా మాకెలా వస్తుంది అంటున్నారా? సింపుల్ అండి. ఇప్పటికే మన యొక్క డేటా అనేది 9,00,00,000 మంది డేటా అనేది కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉంది. సో దీంట్లో మళ్ళీ మనకు ఎలిజిబిలిటీ క్రైటీరియా మాత్రమే చూస్తారు. ఈ ఎలిజిబిలిటీ క్రైటీరియాలో ఎవరికైనా అనర్హత వస్తే సో మనకు ఎలిజిబుల్ లిస్ట్ రిలీజ్ చేసినప్పుడు మళ్ళీ తిరిగి గ్రీవెన్స్ పెట్టుకోవడానికి కూడా అవకాశం ఇస్తారు. సో ఈ యొక్క పథకానికి సంబంధించి ఎప్పటికప్పుడు ఏవైనా సరే మార్పులు, చేర్పులు ఏమైనా చేస్తే ఆటోమేటిక్‌గా పీఎం కిసాన్ సైట్‌లో ఉన్నటువంటి మన యొక్క ఎలిజిబుల్ లిస్టులనే దీనికి కూడా తీసుకోబోతున్నారు. సో కాబట్టి ఏ చిన్న అప్డేట్ అయినా సరే మనకు మార్పులు, చేర్పులు గానీ మనకు జరిగితే మాత్రం ఖచ్చితంగా నేను మీకు వీడియో చేసి తెలియచేస్తాను. అలాగే ఈ వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్‌లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసుకున్నట్లయితే మీకు ఏ చిన్న అప్డేట్ వచ్చినా మిస్ కాకుండా నేరుగా మీ యొక్క నోటిఫికేషన్ అయితే మీ యొక్క మొబైల్‌కి అయితే వచ్చేస్తుంది. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వీడియోని మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌లో చాలామంది రైతులు ఈ పథకం కోసం ఎదురు చూస్తున్న వారు ఉంటారు. దయచేసి వాళ్ళందరికీ కూడా షేర్ చేసి సపోర్ట్ అయితే చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.